హలో, హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఇదైతే అన్ఎక్స్‌పెక్టెడ్ ర్యాండమ్ బ్లాగ్ ప్లస్ చాలా 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 ఓల్డ్ వీడియో అనమాట ఇది. ఏంటంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 1 మంత్, ఆల్మోస్ట్ ఒక 20 డేస్ పైన అయిపోతుంది ఈ వ్లాగ్ తీసి. సో, అలాగ ఉండిపోయిందనమాట ఫోన్ స్టోరేజ్‌లో. ఈ మధ్య అస్సలు వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి అవ్వట్లేదు. బద్ధకం వచ్చేసింది. సో, ఇంకా యాజ్ యూజువల్ మన వ్లాగ్ అయితే పూజతో అయితే స్టార్ట్ అయిపోయింది. సో, హ్యాపీగా ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను. సో, ఆ రోజు నా పూజ అయితే ఇలా జరిగిందనమాట. అండ్ ఏంటి వ్లాగ్ అంటే, మా ఇంటికైతే మా బావగారు వచ్చారంటే, మా అక్క వాళ్ళ హస్బెండ్. మేము చిన్నప్పటి నుంచి మామ అని అంటాము. సో, మా మామ అయితే వచ్చాడనమాట. జస్ట్ 1 డేనే ఉన్నాడు. బాబుని ఇక్కడ విజయవాడలో జాయిన్ చేశారనమాట మా వానికి ఇంటర్కి. సో, వాడిని జాయిన్ చేసి అలాగే ఇలా అంత దూరం వచ్చాం కదా అని చెప్పి ఇంకా అలాగ వైజాగ్ వచ్చారనమాట. జస్ట్ 1 డే ఉన్నారు. సో, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వస్తామన్నారు. ఇంకెక్కడికి తీసుకెళ్ళలేదని జస్ట్ అలా ఈవినింగ్, ఆ రోజు ఈవినింగ్ ఊరికే ఇంక అలా బీచ్‌కి అయితే వెళ్ళామన్నమాట. తనేమి ఇంట్రెస్ట్ చూపిలేదు. మేమే ఇంకింత దూరం వచ్చారు కదా, మళ్ళీ రారని ఇంక తీసుకెళ్ళాము. జస్ట్ ఒక 10 మినిట్స్ అలా బీచ్‌లో ఉండి కైలాసగిరి వెళ్ళామన్నమాట. హిల్స్ ఐ మీన్ దీంట్లో వెళ్తాం కదా, రోప్ బాక్స్‌లో. సో, అలాగెళ్ళి ఇంతకుముందు మేము మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు గ్లాస్ బ్రిడ్జ్‌కి అయితే ఎళ్ళున్నాం. అప్పుడే ఓపెనింగ్ అయిందది. సో, తిని తీసుకెళ్దాము. ఇంకా ఆర్‌కే బీచ్‌కి, కైలాసగిరికి దగ్గరే కదా మనకన్నట్టు జస్ట్ ఒక 1 అవర్‌లో మా ట్రిప్ అయిపోయిందండి. జస్ట్ ఒక 1 అవర్ అలా వెళ్ళాము. ఒక 10 మినిట్స్ మా బావ కోసం వెళ్ళిందేమో గానీ రిత్విక్ కోసం వెళ్ళినట్టే ఉంది. మేము అలా వాక్ చేసుకొని వచ్చేద్దాంలే, ఇంక తనని కూడా వాటర్‌లో తడవనన్నాడు. ఇంక మా వాడున్నాడు ఎలాగో సేఫ్టీగా. ఇంక వాడి గురించి తెలుసు కాబట్టి డ్రెస్ అది పట్టుకెళ్ళాను. రానంటే రానని ఫుల్ గోల్ అనమాట. సో, మేమైతే అలాగ వాక్ చేసామన్నమాట. ఇంక తన ఫొటోస్ కోసం మాత్రం అలా వాటర్‌లో వెళ్ళాడు. వాటర్‌లో అసలేం దిగలేదులెండి. జస్ట్ ఊరికే ఒక 10 మినిట్స్ అలా బీచ్‌లో ఉండి కైలాసగిరికెళ్ళాము. బాబోయ్! ఆ గ్లాస్ బ్రిడ్జ్‌కి ఎందుకెళ్ళామనిపించింది. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు డైరెక్ట్ టికెట్స్ తీసుకొనైతే వెళ్ళిపోయాము. ఈసారి అలా కాదండి. తిరుమల క్యూ ఉన్నట్టు ఒక 10 లైన్స్ క్యూ ఉన్నిందనమాట. అది టికెట్స్ తీసుకుని నాకు తెలిసింది. మా టైం అంతా అక్కడే వేస్ట్ అయింది. లేదంటే వితిన్ ఒక 1½ అవర్, 2 అవర్స్‌లో మేము బీచ్, కైలాసగిరి తిరిగి ఇంటికి కూడా వచ్చేసేవాళ్ళము. గ్లాస్ బ్రిడ్జ్ వల్ల లేట్ అయిపోయింది. సో, ఇవి మా మామకి గుర్తుగా మా మామ వచ్చినట్టు ఉండాలి అని అప్పుడు క్లిప్స్ తీశాను. వ్లాగ్ అంతా కవర్ చేయలేదు. సో, మళ్ళీ ఈ క్లిప్స్ ఎక్కడైనా పోతాయని వీడియో అప్లోడ్ చేసేద్దామని చేసేస్తున్నాను. సో, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే, మన వీడియోస్ ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. గ్లాస్ బ్రిడ్జ్ అండ్ ఇంకా కొంచెం రోప్వేలో మేము కైలాసగిరి నుంచి కింద నుంచి పైకి వెళ్ళిందంతా అయితే లాస్ట్ వరకు ఉంది. సో, వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూసేసేయండి.